హాయ్ అండి. హాయ్ అందరికీ. వెల్కమ్ టు బాను ట్రెండింగ్ టైలర్ ఛానల్. ఈరోజైతే మనం బ్లౌజ్ లైనింగ్ క్లాత్ సరిపోయి బ్లౌజ్ క్లాత్ సరిపోకపోతే లైనింగ్కి ఎలా జాయిన్ చేసుకోవాలి, ఖర్చులు అలా కనిపించకుండా అనేది చూసేద్దాం ఈరోజు. కొంతమందికి ఎక్కువ పన్నా లేకుండా బ్లౌజ్ పీస్ వస్తుంది, హ్యాండ్స్కి కంపల్సరీ జాయింట్ పడుతుంది అప్పుడప్పుడు. కొందరు లేదా కొంచెం బొద్దుగా లావుగా ఉన్న వాళ్ళకైనా సరే హ్యాండ్స్ జాయింట్ పడుతుంది కదా, అది జాయింట్ చేసుకోవడం ఎలాగో చూసేసుకుందాం. ఇప్పుడైతే నేను కటింగ్ చేస్తున్నాను కదా, ఫస్ట్ ఆల్రెడీ బ్లౌజ్ క్లాత్ పైన లైనింగ్ అన్ని స్టిచ్ చేసి తర్వాత కట్ చేసుకున్నాను. చాలామంది ఫస్టే క్లాత్ పైన లైనింగ్ అలా పెట్టి కట్ చేసుకుంటారు. అలా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ ఇలా కూడా కట్ చేసుకొని నేను ఎక్కువగా స్టిచ్ చేసిన తర్వాతే కట్ చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇలా మొత్తం స్టిచ్ చేసేసి తర్వాత కట్ చేసుకుంటాను అనమాట. మిగిలిన క్లాత్ మనం కుచ్చులకి కానీ హ్యాంగింగ్స్కి కానీ లేదా మెడ పీస్కి కానీ యూజ్ చేసుకోవచ్చు మిగిలిన క్లాత్. ఇప్పుడు చూడండి, ఇక్కడ హ్యాండ్స్కి వన్ సైడ్ జాయింట్ వచ్చింది కదా, వన్ సైడ్కి పెట్టుకున్నాను నేను జాయింట్. ఇది ఎలా జాయింట్ చేసుకోవాలో అన్నది చూసేసుకుందాం. ఆ వన్ సైడ్ అన్నది హ్యాండ్ కిందకి అంటే పళ్ళు కోతలా చూసుకొని స్టిచ్ చేసుకుంటే ఇంకా మంచిది. ఫస్ట్ ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్నాం కదా, మిగిలిన ఈ క్లాత్కి మాత్రమే జాయింట్ అయ్యాలి కాబట్టి మిగిలిన క్లాత్ తీసుకొని బ్లౌజ్ క్లాత్ నార్మల్ బ్లౌజ్ పీస్ క్లాత్ తీసేసుకొని కొంచెం కట్ చేసేసుకొని దానిపైన ఇలా పెట్టి ఇంకో ఫోల్డ్ పెట్టాలి. మళ్ళీ ఇలా రెండు ఫోల్డ్ పెట్టి పైన ఇలా కుట్టేసుకుంటే చాలా ఈజీగా కాకుండా జాయింట్ అన్నది కనబడకుండా బాగా కుట్టేయచ్చు. ఇక్కడ ఫోల్డ్ చేసేస్తున్నాం కదా, టూ ఫోల్డింగ్స్ ఖర్చులు కనపడకుండా ఎంత కట్ చేయాలో పట్టీకి కానీ ఎంత కట్ చేయాలో కట్ చేసుకుని మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పి వదిలిన క్లాత్ని ఫోల్డ్ చేసేసుకొని పట్టీ కోసం ఎంత పట్టీకి ఫోల్డ్ చేస్తున్నామో మిగతా క్లాత్ అది కూడా అంతా ఫోల్డ్ చేసుకొని నార్మల్గా మళ్ళీ పైకట్టు లైనింగ్కి ఎలా అటాచ్ చేస్తామో స్టిచ్ ఎలా వేసుకుంటామో అలా మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేసుకుంటే ఆల్మోస్ట్ డన్. మిగిలిన వేస్ట్ క్లాత్ మొత్తం కట్ చేసుకోవడమే. ఎలా ఉంది చూడండి, పర్ఫెక్ట్గా ఉంది కదా, మరి ఖర్చులు కనబడకుండా ఎలా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది వీడియోస్ అన్ని వీడియోస్ ఉన్నాయి చూడండి. మీకు ఏ వీడియోస్ కావాలన్నది కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.